మోంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోత వర్షాలు ఇక్కడ పడుతున్నాయి. దీంతో పలు కాలనీస్ లో నీట మునిగిపోయాయి. ఇటు గోకుల్ నగర్, క్రాంతినగర్, రామ్ నగర్ ఏరియాలు చెరువులని తలపిస్తున్నాయి. మరోవైపు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో జనం కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఇటు వరంగల్ రైల్వే స్టేషన్ లో పలు రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చేతికి అందొచ్చిన ధాన్యం తడిచిపోవడంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. మోంతా తుఫాన్ ఉమ్మడి వరంగల్ జిల్లాను గదగద వణికిస్తోంది. ఇక తెల్లవారుజాము నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి. ఒక్కొక్కరు పంట కోత దశకు వచ్చి కోయలేని పరిస్థితి, పూర్తిగా ఎక్కడికక్కడ వరి పొలాలు నేలవాలిన పరిస్థితి. ఇక పంట కోసినటువంటి రైతులు ఇక్కడ కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చి ఇలా మార్కెట్లలో అదేవిధంగా కొనుగోలు సెంటర్లో ఆరబోసుకున్న ధాన్యము పూర్తిగా ఆ వరద నీళ్లకు నాని ముద్దవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వరంగల్, హనుమకొండ జిల్లాలో గత 2 గంటల నుంచి కూడా అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో దాదాపు 800 ఎకరాల్లో ఇప్పటికే హనుమకొండకు సంబంధించినటువంటి ఎకరాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. పత్తి చేన్లు, మొక్కజొన్న చేలు, వరి పొలాలు కంప్లీట్గా ఎక్కడికక్కడ నేలవారిన పరిస్థితి. ప్రస్తుతం మనము హనుమకొండ జిల్లాలోని నాగారం గ్రామం వద్ద ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ సిచ్యువేషన్ చూడవచ్చు. వీళ్ళంతా గత 15 రోజుల క్రితమే ఆ వరి ధాన్యాన్ని అంతా కూడా హార్వెస్ట్ చేశారు. దాన్ని అంతా కాంటాలు చేయడానికి ఇక్కడ ఆరబోసుకున్న పరిస్థితి. సో ప్రస్తుతం ఈ అకాల వర్షాలు, ఈ తుఫాన్ కారణంగా కూడా గదగద వణుక్కుంటూ తమ ధాన్యాన్ని రక్షించుకునే పనిలో ఉన్నారు. అసలు ఏంది ఎన్ని రోజులు అవుతుంది మీరు పంట కోసి? ఎప్పుడు వచ్చారు? 14 రోజులు ఇది కోసి 14 రోజులు కోసి ఎండిన ధాన్యం ఇక్కడికి 3 రోజులు అట్లా లారీ వస్తున్నాడు. లారీ రాలే, లారీ రాకి ఉన్నది ఇలా వస్తున్నాను. లారీ రాలే, ఏం రాలే. ఇక మేము ఈ పరిస్థితి ఇట్లున్నది. ఇక పరదలు కాపినాం. ఎంత పరదలు కాపినా కిందికి వెళ్ళి వెళ్ళిపోతున్నాయి, తడుతూనే ఉన్నాయి. వణుకుడు పెడుతుంది గసగస. ఏం చేయాలి? ఎప్పుడు మొదలైంది అసలు వర్షము? ఏంది పరిస్థితి ఇట్లే ఉంటే? నిన్న సాయంత్రం నుంచి వర్షం, నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు వేరే తెలియదు. ఇక వడ్ల కింద మొత్తం నాణ్య కింద పోతాయి వడ్లని వరదకు. ఏంది మన పరిస్థితి? ఈ వర్షానికి తడుస్తాయి, ఈ వడ్లు పని చేస్తాయి అసలు? వడ్లు అంటే ఇప్పుడు నాణ్య మరి ఎవరు తీసుకుంటారు ఏం కదా, ఇక మరిగా అప్పుడు తెలుస్తాయి. మీరు చెప్పండి అసలు ఏంది? మొత్తంగా హార్వెస్ట్ చేసి పంట తీసుకొచ్చారు, కాంటాలు కాక ఆలస్యమా? అసలు ఈ వర్షం ఏంది పరిస్థితి? మీరు చుట్టుపక్కల ఓపెన్ చేస్తారు కానీ మా కాడ ఓపెన్ చేసి తొందరగా గవర్నమెంట్ తొందరగా తీసుకుంటే బెటర్ అని ఉద్దేశం. ఇంకా 2-3 రోజులైనా మాత్రం ఒక్క గింజ కూడా పనికి రాకుండా పోతుంది. ఓకే, ఇప్పుడు 6 నెలలు కష్టపడంతా ఊరికే నీళ్ళ పాలవుతుంది. కనీసం అసలు ఈ మొక్కన వచ్చిన వాళ్ళు కూడా లేరు ఎవరు. అంటే ఇప్పుడు కోసినామని దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ ఇంటిమేషన్ వెళ్ళిపోయి ఉంటుంది. అంతా కూడా హార్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అది చూసి తొందరగా ఓపెన్ చేస్తే కొంత పోతే బెటర్. కానీ వరలు కోసుకోకుండా ఉండండి అంటే ఇంకా ఆయన పని కూడా రావాలి. కొంచెం గవర్నమెంట్ కూడా తొందరగా అది చేస్తే బెటర్ అని మా ఉద్దేశం. ఇప్పుడు తడిచినవి ఈ కొనుగోలు చేస్తారా చేయరా అనేది కూడా దీని మీద ఏంటి తడిచినాయి కదా మేము చేయమని వాళ్ళు చేస్తారని ఈ ఉద్దేశంగా ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరగా చర్య తీసుకొని చేస్తే బెటర్ అందరికీ. సో ఇది చూసాం కదా, రైతుల వర్షను కొనుగోలు కేంద్రం లోపల ఈ ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టుకున్నారు. టార్పలిన్లు కట్టుకున్నా కూడా ఆ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వరద నీరంతా వీళ్ళ ఎక్కడైతే స్టోర్ చేశారో అక్కడ నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళన్నీ కూడా బయటికి వెళ్ళేందుకు చిన్న చిన్న కాలువలు తీసుకుంటూ ఆ ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వర్షం తీవ్రత పెరిగితే భారీ వరద పూర్తిగా ఈ యొక్క రాష్ట్ర రైతులకైతే ఈ రోజున మోంతా తుఫాన్ తేల్చిందని చెప్పొచ్చు. ఇక నమోదు కావడంతో 1000 ఎకరాల లోపల వరి పొలాలు, మొక్కజొన్న పొలాలు అన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు హనుమకొండ జిల్లాలో టౌన్లో, నగరంలో దాదాపు గంట నుంచి ఎడతెరిపిలేని వర్షానికి గోకుల్ నగర్, కాలోజీ జంక్షన్, సుబేదారి ప్రాంతము, అదేవిధంగా అంబేద్కర్ జంక్షన్ అన్నీ కూడా పూర్తిగా వరద నీటితో మునిగిపోయి అటు రాకపోకలకు ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితి. జనగామ జిల్లాలో పూర్తిగా స్టేషన్ గన్పూర్, జనగామ టౌన్ల లోపల భారీ వర్షానికి
చేతికొచ్చిన పంట పొలాలు కూడా పూర్తిగా ధ్వంసమవుతున్నటువంటి పరిస్థితి. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు, పాలకుర్తి, అదేవిధంగా కురవి, డోర్నకల్ మండలాల లోపల దాదాపు అతి భారీ వర్షాలు కూడా పడుతున్న నేపథ్యం లోపల భారీ స్థాయి లోపల ఓవైపు అన్నదాతలకు నష్టం కలిగించడమే కాకుండా ప్రజా రవాణా ఇబ్బందులు కలుగుతుంది. ఇక వాతావరణం లోపల ఉష్ణోగ్రతలు భారీగా పడి 20 డిగ్రీలకు చేరుకోవడంతో చలిగాలులు వీస్తున్నాయి. దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈ గాలులు వీస్తుండడంతో కూడా పిల్లలు, వృద్ధులు బయటికి రావాలంటే కూడా గజగజ వణుకుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ మొంతా తుఫాన్ ఎఫెక్టు మరో 48 గంటల పాటు ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న నేపథ్యం లోపల పూర్తిగా సకల జనులు ఓవైపు అన్నదాతలు, మరోవైపు ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇక అన్నదాతల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారింది. ఎక్కడికక్కడ పంట పొలాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు కోసిన ధాన్యం రాశులు కూడా తడిసి ముద్దవుతున్నాయి. ఇక ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ కూడా అన్నదాతలు వేడుకుంటున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ఇది మోంతా తుఫాన్ సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్. మోంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా పలు చోట్ల ఆ ఎఫెక్ట్ అనేది కనిపిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. హనుమకొండ జిల్లా వ్యాప్తంగా కూడా కుండపోత వానలు అక్కడ కురుస్తున్నాయి. వరంగల్ మొత్తం కూడా నీట మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. వరంగల్ రైల్వే స్టేషన్లో కూడా నీళ్లు వచ్చి చేరినట్టుగా తెలుస్తోంది. ఇటు గోకుల్ నగర్, క్రాంతినగర్, రామ్ నగర్ ఏరియాస్ అన్ని కూడా చెరువుల్ని తలపిస్తున్నాయి. మరోవైపు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం అలానే కురుస్తూనే ఉంది. ఇక వరంగల్ రైల్వే స్టేషన్లో పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంది. దీంతో రైళ్లన్నీ కూడా అక్కడికక్కడే ఆగిపోవాల్సిన దుస్థితి అక్కడ ఉంది. అయితే దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక కోతకొచ్చిన వరి ధాన్యం కూడా ఇటు నీట మునిగిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మనం చూస్తున్నాము ఏ రకంగా రోడ్లన్నీ కూడా చెరువులని తలపిస్తున్నాయో, ఒక నది పారుతున్నట్టుగా ప్రవహిస్తోంది వరద నీరు. మొత్తం కూడా ఇటు తెలంగాణలో ఇటు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇక వరద ఉధృతికి కొన్ని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరటం, కొన్ని చోట్ల వాహనాలు నిలిపి ఉన్న వాహనాలన్నీ కూడా అలానే వరదలో చిక్కుకుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. మీరు విజువల్స్ లో చూస్తున్నారు ఏ రకంగా అక్కడ రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయో. కొన్ని చోట్ల ఇటు రోడ్ల మీద మోకాల లోతు వర్షపు నీరు చేరింది. దీంతో అక్కడ నివసిస్తున్న వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు తెలంగాణ వైపు కూడా పడినట్టుగా మనకి కనిపిస్తోంది. వరంగల్ కు సంబంధించిన విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. వరంగల్ అండర్ బ్రిడ్జ్ కు సంబంధించిన విజువల్స్, వరంగల్ రోడ్స్ కు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ మొత్తం కూడా మోకాలు లోతు నీరు చేరింది. వరద ఉధృతికి జనాలంతా కూడా బెంబేలెత్తిపోతున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలో కూడా పడింది. తెలంగాణలో పలు చోట్ల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. కొన్ని చోట్ల కుండపోత వర్షాలు కురుస్తూ ఉంటే మరికొన్ని చోట్ల ఇటు వర్ష ప్రభావం కనిపిస్తోంది. కంటిన్యూస్ గా ఆగకుండా ఇటు సాయంత్రం నిన్న రాత్రి నుండి వర్షాలు పడుతూనే ఉన్న వైఖరి మనం చూస్తున్నాము. అయితే మోంతా ఎఫెక్ట్ ఇటు తెలంగాణలో కూడా మనకి కనిపిస్తోంది. వరంగల్ వ్యాప్తంగా కూడా వరద నీరు వచ్చి చేరింది. మీరు చూస్తున్నారు ఇటు మోకాల వరకు వరద ప్రవాహం అక్కడ కనిపిస్తోంది. రోడ్లంతా కూడా జలమయం అయిపోయాయి. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్న సిచ్యువేషన్ మనం వరంగల్లో చూస్తున్నాము. అయితే రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో ట్రావెలర్స్ అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎవరైతే రోడ్డు ద్వారా పయనిస్తారో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్. ఏపీలో ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ఇచ్చేస్తారు మోంతా తుఫాన్ కు సంబంధించి. బట్ తెలంగాణలో ఈ సెలవులు లేవు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ మీద పడదు అంటూ కూడా ఇక్కడ గవర్నమెంట్ భావించింది. కానీ ఎవరు ఊహించని విధంగా ఇటు మోంతా ఎఫెక్ట్ తెలంగాణ మీద కూడా పడింది. తెలంగాణలో ఉధృతంగా ఇటు వరద ప్రవహిస్తోంది. వరద నీటితో వరంగల్ అంతా కూడా నీట మునిగిపోయిన దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆగి ఉన్న వెహికల్స్ అంతా కూడా మీరు చూస్తున్నారు. అక్కడ
సగానికి పైగా నీరు వచ్చింది. కార్ అక్కడ నుంచొని ఉంటే అట్ ద సేమ్ టైం మెయిన్ రోడ్స్ మీద మొత్తం కూడా వరద నీరు ప్రవహిస్తోంది. ఒక నది మాదిరి అక్కడ వరద ప్రభావం మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇళ్లలోకి కూడా ఈ వరద నీరు వచ్చి చేరినట్టుగా తెలుస్తోంది. జనాలు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొద్దున్నే ఆఫీసులకు స్కూళ్లకు వెళ్లాల్సిన వాళ్ళు కూడా ఇటు రోడ్ల ద్వారా పయనించే వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బైక్స్ ద్వారా వెళ్లేవారు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే వరంగల్ వ్యాప్తంగా కూడా ఇటు వాటర్ క్లాకింగ్ మనం చూస్తున్నాము. రైల్వే స్టేషన్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి మనకి కనిపిస్తోంది. అయితే రైల్స్ పూర్తిగా అక్కడే నిలిచిపోయాయి. దీంతో ట్రావెలర్స్ ప్యాసింజర్స్ అంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, వరంగల్ కి సంబంధించిన ఇటు వరద ఉధృతికి సంబంధించిన విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. మోంతా ఎఫెక్ట్ ఇటు తెలంగాణలో కూడా ఊహించని విధంగా పడింది. తెలంగాణలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలను మొదలుతున్నాయి. పలు చోట్ల ఇటు ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది ఆగకుండా. దీంతో వరంగల్ లాంటి ప్రదేశాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. మెయిన్ రోడ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపు మోకాల లోతు నీటితో ఇటు రోడ్లన్నీ కూడా మునిగిపోయాయి. ఇక అటుగా వెళ్తున్న రోడ్ మీద పయనిస్తున్న వాళ్ళంతా కూడా అదే నీటిలో పయనిస్తున్న విజువల్స్ మీద స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఇళ్లలోకి కూడా నీరు వచ్చి చేరింది. లో లయింగ్ ఏరియాస్ అంతా కూడా పూర్తిగా ఇటు నీటితో నిండిపోయినట్టుగా తెలుస్తోంది. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కూడా ఇటు వరంగల్లో నీటితో మునిగిపోయింది. రైల్వే స్టేషన్ లోపలికి కూడా నీరు వచ్చి చేరినట్టుగా తెలుస్తోంది. రైల్వే లైన్స్ అంతా కూడా నీటితో ఉండటంతో అక్కడ రైళ్లను ఆపివేశారు, రైళ్లను అక్కడే నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. ఇక రైతులకి అందొచ్చిన ధాన్యం వరి పట్న కోసే టైంకి వర్షాలు వరదలు పడడంతో వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇటు రైతులను ఎలా ఆదుకుంటోంది అనేది చూడాలి. అయితే రాత్రి బయట పార్క్ చేస్తున్న వెహికల్స్ అంతా కూడా పొద్దున లేచి చూసేసరికి సగానికి పైగా వరద నీటిలో మునిగిపోయిన దృశ్యాలు వాహనదారులు చూస్తూ ఉన్నారు. అయితే ఇటు ఏపీలో మోంతా తుఫాన్తో అప్రమత్తమైన గవర్నమెంట్ అప్పటికే స్కూళ్లకు సెలవులను ప్రకటించేసింది, స్కూల్స్ అండ్ కాలేజెస్కి. బట్ తెలంగాణలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడుతుందని అంచనా వేయలేకపోయిన అధికారులు తెలంగాణలో అట్లానే స్కూల్స్ అండ్ కాలేజెస్కి సెలవులు లేకపోవడంతో ఇదే వరద నీటిలో ప్రతి ఒక్కరు కూడా ప్రయాణించాల్సిన అవసరం వచ్చింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. మోకాల లోతు వరద నీటిలో అలానే ఇటు బైక్ నడిపే వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతూ ఆఫీసులకు వెళ్లాల్సిన దుస్థితి అక్కడ చేరుకుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలా రియాక్ట్ అవుతుందనేది వేచి చూడాలి. ఇక రైతులకు సంబంధించి ఎటువంటి ఎక్స్గ్రేషియాను గవర్నమెంట్ ప్రకటిస్తుంది అనేది వేచి చూడాలి. మనం చూస్తున్నాం ఇంటి లోపలి విజువల్స్ కూడా చూస్తున్నాము. బయట మోకాలలోతు నీరు రావడంతో ఇటు ఇంటి లోపలికి కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఆస్తి నష్టం కూడా భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్, వరంగల్ అండర్ బ్రిడ్జ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. రైతులకు సంబంధించిన విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. ఇటు చేతికొచ్చిన వరి ధాన్యం అంతా కూడా ఎండిపోయి ఇటు తడిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సంబంధించిన ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక
వరంగల్లో ఇటు తెలంగాణలో మోంతా ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది అనేది అంచనా వేయలేకపోయిన ప్రభుత్వం ఇక్కడ ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ రోడ్స్ సైతం అక్కడ మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. బైక్లు మొత్తం కూడా మునిగిపోయిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. రోడ్ల మీద రాత్రి పార్క్ చేస్తున్న వెహికల్స్ పొద్దున్న లేచి చూసేసరికి ఇటు సగానికి పైగా వరదలో తేలాడుతున్న విజువల్స్ అక్కడ వరంగల్లో నివసిస్తున్న ప్రజలు చూశారు. అండర్ గ్రౌండ్ ఇటు వరంగల్ అండర్ బ్రిడ్జ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆటో వెళ్తున్న టైంలో మనకి క్లియర్ గా కనిపిస్తోంది అండర్ బ్రిడ్జ్ లో ఎంతవరకు ఇటు నీరు చేరిపోయిందో. అయితే పూర్తిగా కూడా వరద ప్రవాహంతో రోడ్లన్నీ కూడా తీవ్రంగా ఇటు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇటు ట్రాఫిక్ జామ్స్ కూడా ఏర్పడుతున్నాయి. ఇప్పటికే సెలవులు లేకపోవడంతో ఆఫీసులకు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల లోపలికి కూడా నీరు వచ్చి చేరింది. అయితే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు తెలంగాణ మీద పడుతుంది అనే దాని మీద ఒక అంచనాకు రాకపోవడంతో ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆస్తి నష్టం ఎక్కువగా జరిగే ప్రమాదం ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఇప్పటికే ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. అయితే వర్షం ఇంకా తగ్గలేదు. వర్షం ఏకదాటిగా అలానే పడుతూ వస్తుంది కాబట్టి ఈ వాటర్ క్లాగింగ్ లెవెల్ ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆస్తి నష్టం జరిగే ప్రమాదం మనకి కనిపిస్తోంది. అయితే ఇప్పటికే పార్క్ చేస్తున్న వెహికల్స్ మొత్తంలో కూడా నీరు వచ్చి చేరడంతో సగానికి పైగా ఇటు కార్లు నీట మునిగిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాము. రైల్వే లైన్స్ సైతం నీట మునిగిపోయాయి. దీంతో రైళ్లను ఆపివేశారు. అయితే రైళ్లలో ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రైళ్లను క్లియర్ చేయడం, రైళ్లలో ఆగిపోయిన నీటిని క్లియర్ చేయడానికి కనీసం ఒక 10 నుండి 24 గంటలు పట్టే అవకాశం ఉన్నట్టుగా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. అయితే ఏపీలో కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. రైళ్లు పూర్తిగా నిలిపివేశారు. అండ్ రైల్వే ట్రాక్స్ మొత్తం కూడా అటు మోకాల లోతు వర్షపు నీరుతో చిక్కుకుపోయింది. అయితే ప్రెసెంట్ మీరు వరంగల్లో చూస్తున్న రైల్వే స్టేషన్ ఇది. వరంగల్ రైల్వే స్టేషన్ కూడా సేమ్ అదే పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైల్వే స్టేషన్ లో ఇక్కడ కూడా వాటర్ క్లాగింగ్ అనేది కనిపిస్తోంది. కనీసం 10 గంటల సమయం ఈ వాటర్ క్లాగింగ్ ని క్లియర్ చేయడానికి పట్టేటట్టు అర్థమవుతోంది. అయితే రైళ్లన్నీ కూడా అక్కడే నిలిచిపోయిన దుస్థితి. దీంతో ప్రయాణికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షం కూడా ఇంకా ఆగకపోవడంతో ఈ వాటర్ క్లాగింగ్ లెవెల్స్ అనేది ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రోడ్లన్నీ కూడా ఇప్పటికే జలమయం అయిపోయాయి. బయటికి రావాలంటే జంకుతున్నారు ప్రజలు. అక్కడ మోకాల లోతు నీరు, కొన్ని చోట్ల మోకాలకు పైకి కూడా ఇటు నీరు వచ్చి చేరింది. దీంతో కార్లన్నీ కూడా సగానికి పైగా మునిగిపోయిన దుస్థితి మనం చూస్తున్నాం. మెయిన్ రోడ్ల మీద కనీసం మోకాల వరకు నీరు వచ్చి చేరింది. ఇక గల్లీలో అయితే పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేకుండా పోయింది. అక్కడ మొత్తం కూడా పైన వరకు నడుము లోతు నీరు వచ్చి చేరింది. ఇక ఇళ్ల లోపలికి కూడా నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, వరంగల్లో వాటర్ క్లాగింగ్ లెవెల్స్కి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఇటు తెలంగాణ మీద పడుతుంది అంటూ కూడా అంచనా వేయలేకపోయారు ఎవరు కూడా అధికారులు. దీంతో సహాయక చర్యలు ఓర్ సేఫ్ ప్లేసెస్కు ఇటు జనాలను తరలించడం అనేది ఇక్కడ ఆలస్యంగా మనకు కనిపిస్తోంది. అండ్ ప్రెజెంట్ మనం చూస్తున్నాం వరంగల్ అంతా కూడా నీట మునిగిపోయింది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో మోంతా తుఫాన్ కారణంగా ఇటు వరంగల్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. మోకాల లోతు నీటిలో అక్కడ వరంగల్ మనకి కనిపిస్తోంది. ఇక రైల్వే లైన్స్ సైతం ఇటు నీటిలో మునిగిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కార్లు సగానికి పైగా ఇటు మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము. రాత్రి పార్క్ చేస్తున్న కార్స్, బైక్స్ పొద్దున లేచి చూసేసరికి ఇటు పూర్తిగా నీళ్ళల్లో మునిగిపోయిన పరిస్థితి అక్కడ వాహనదారులు చూస్తున్నారు. అయితే పొద్దున్నే స్కూళ్లకు, కాలేజీలకు, ఆఫీసులకు వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ రోడ్ల మీద ప్రయాణం చేస్తూ వస్తున్నారు. మనం విజువల్ చూస్తున్నాం, వరంగల్ అండర్ బ్రిడ్జ్ విజువల్ మనం చూస్తున్నాం. ఏ రకంగా అక్కడ పూర్తిగా కూడా వరద నీరు వచ్చి చేరిందో చెరువుల మాదిరి మనకి రోడ్లు కనిపిస్తున్నాయి. ఇక వరద ఉధృతికి వరంగల్ మొత్తం కూడా నీట మునిగిపోయింది. వరంగల్ రైల్వే స్టేషన్ సైతం నీట మునిగిపోయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. కనీసం 24 గంటలు
అట్లీస్ట్ ఇక్కడ వాటర్ క్లియర్ చేయడానికి పట్టే అవకాశం ఉంది. మనం ఏపీకి సంబంధించి కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ మనకి ఏపీలో కూడా కనిపిస్తోంది. ఏపీలో కూడా ఇటు పూర్తిగా రైల్వే లైన్స్ మీద వాటర్ నిలిచిపోయింది. అయితే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఏపీ మీదే ఉంటుంది అంటూ కూడా అధికారులు భావించిన తెలంగాణ మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది కనిపిస్తోంది. వరంగల్లో ఎక్కువగా కనిపిస్తోంది ఈ ఎఫెక్ట్. మోకాల వరకు ఇటు నీరు వచ్చి చేరింది. ఇంకా వర్షం అక్కడే కురుస్తూ ఉండటంతో ఇంకా ఈ వాటర్ క్లాగింగ్ లెవెల్ అనేది ఇంకా పెరిగే అవకాశం మనకి కనిపిస్తోంది. అయితే తెలంగాణలో వరంగల్తో పాటు హన్మకొండ ఇక మరికొన్ని జిల్లాల్లో ఇటు వర్ష ప్రభావం కనిపిస్తోంది. కొన్ని జిల్లాల్లో ఇటు కుండపోత వర్షాలు కురుస్తుంటే కొన్ని జిల్లాల్లో వర్షాలు కంటిన్యూస్ గా కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వరంగల్లో పూర్తిగా ఇటు మోకాల వరకు నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇళ్లలోకి కూడా నీరు వచ్చి చేరడంతో వాళ్ళంతా కూడా ఆస్తి నష్టాన్ని చవి చూస్తున్నారు. అయితే ఇటు ప్రభుత్వం ఒక అంచనా వేయలేకపోవడం, అధికారులు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ మీద పడుతుందంటూ కూడా ఒక అంచనా వేయలేకపోవడంతో ప్రెసెంట్ ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. మొన్నటి వరకు కేవలం ఏపీలో మాత్రమే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది అని అనుకున్నారంతా. అయితే లాస్ట్ సెకండ్కి తీరం తాకే టైంలో ఇటు మోంతా తుఫాన్ తన డైరెక్షన్ మార్చుకుంది. దీని ద్వారా ఇటు తెలంగాణ మీద కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మనకి కనిపిస్తోంది. కాకినాడలో తీరం దాటుతుంది అనుకున్న మోంతా తుఫాన్ కాకినాడ తీరం కాకుండా కొంచెం మధ్యలోనే తీరం దాటింది కారణంగా అక్కడ పూర్తిగా కూడా ఇటు తెలంగాణ మీద కూడా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మనకి కనిపిస్తోంది. అయితే మీరు చూస్తున్నారు ఏ రకంగా అక్కడ వాహనాలు పూర్తిగా నీళ్ళల్లో చిక్కుకుపోయాయో. రాత్రి పార్క్ చేస్తున్న వెహికల్ ఒకటి మనం చూస్తున్నాము విజువల్లో. రాత్రి పార్క్ చేస్తున్న వెహికల్ పూర్తిగా టైర్స్ అన్నీ కూడా నీళ్ళల్లో చిక్కుకుపోయిన, నీళ్ళల్లో మునిగిపోయిన విజువల్ మనం చూస్తున్నాము. అయితే ప్రజలంతా కూడా రాత్రి తమ వెహికల్స్ను పార్క్ చేసి పొద్దున లేచి చూసేసరికి మొత్తం కూడా నీటిలో తేలి ఆడుతున్న దృశ్యాలు ఇక్కడ వరంగల్ ప్రజలు చూస్తున్నారు. అయితే ఆస్తి నష్టం ఎక్కువగా జరిగింది అంటూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికే వెహికల్స్ అన్ని కూడా ఈ పాటికి డ్యామేజ్ అయిపోయి ఉంటాయంటూ కూడా ప్రజలు భావిస్తున్నారు. పూర్తిగా నీరు వచ్చి చేరడంతో వెహికల్ ఇన్నర్ పార్ట్స్లోకి ఇటు నీరు చేరిపోతుందంటూ కూడా ఇటు వాహనదారులు లబోదిబోమంటున్నారు. ఇక వాహనదారులు బయట రోడ్ల మీద ప్రయాణించడానికి కూడా ఇటు భయపడుతున్న సన్నివేశాలు మనం చూస్తున్నాం. మోకాల వరకు నీటిలో అలానే ప్రయాణిస్తున్నారు వాహనదారులు. వరంగల్లో ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, ప్రెసెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది, అసలు వాటర్ అక్కడ వరద నీరు ఎలా ప్రవహిస్తోంది, అక్కడ అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే వరంగల్ హన్మకొండ వర్షం కురిసింది. ఈ 2 గంటల్లో కురిసిన వర్షము మొత్తంగా వరంగల్ హన్మకొండ కాజీపేట ట్రై సిటీకి సంబంధించినటువంటి దాదాపు 1000కి పైగా వాహనాలు ఇప్పటికే ఆ హన్మకొండ పరిధి లోపల నీళ్లలో మునిగిన పరిస్థితి. ప్రస్తుతం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఈ రామ్నగర్ ఎత్తైన ప్రాంతమైనా కూడా ఇక్కడికే దాదాపుగా ఆ 3 ఫీట్ల పైగా నీళ్లు రావడంతో వాహనాలు కంప్లీట్ గా ఈ విధంగా నీళ్ల లోపల మునిగిపోయిన పరిస్థితి. అనూహ్యంగా వరద బీభత్సం సృష్టించడము, ఆ వరద అంతా కూడా కాలనీ లోపలికి పోటెత్తు రావడంతో ఆ పూర్తిగా తమ వాహనాలను కానీ సామాన్లను కానీ బయటికి తీసుకెళ్లే పరిస్థితి లోపల కంప్లీట్ గా ఎక్కడికక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు వరంగల్ హనుమకొండ బస్టాండ్లు కంప్లీట్ గా నీట మునగడంతో అటు ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కాలనీలోంచి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. ప్రస్తుతం మనం ఒక్కసారి విజువల్స్ చూడొచ్చు. ఇది రామ్నగర్ కు సంబంధించిన జవహర్ కాలనీలో ఉన్నటువంటి రైట్.